గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు మనకి తెలుగులో ఒక సామెత ఉంటుంది సార్. పెళ్లికి వెళ్తా పిల్లిని సంకన పెట్టుకెళ్ళొద్దు అంటారనమాట. కానీ అవునండి. పవన్ కళ్యాణ్ గారు మాత్రం పాపం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ నాగబాబు గారిని ఒకళ్ళు సంకలో వేసుకుంటూ వెళ్తారు. ఆయన చెయ్యాలనుకున్న పనిని అది సాధించాల్సిన విషయాన్ని మొత్తం అంతటిని కూడా ఆయన నాశనం చేస్తా ఉంటారు. మొన్న పాపం ఏదో కష్టపడి అంటే మొన్న ఎలా అయినా గెలిచారు. 21కి 21 సాధించారు. 100% స్ట్రైక్ రేట్‌తో చాలా ఉత్సాహంగా ఉన్నారు. డిప్యూటీ సీఎం అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. సో, ఆ హోదాలో ఫస్ట్ టైమ్ ఆయన మళ్ళా సభ పెట్టుకున్నారు. ఏదో ఆవిర్భావ సభ అని పెట్టుకున్నారు. దాన్ని చాలా గ్రాండ్‌గా అవును. చేద్దాం అనుకున్నారు. సో, చివరికి ఏమైపోయిందంటే, నాగేంద్ర బాబు గారు చేసిన లూజ్ టాక్ వల్ల ఆ సభ మొత్తం అంతా కూడా సైడ్ ట్రాక్ అయిపోయి, నాగేంద్ర బాబు, వర్మ ఎపిసోడ్ ఒకటే హైలైట్ అయింది. ఈ నాగేంద్ర బాబుకి ఇది ఫస్ట్ టైమ్ కాదు సార్. ఎక్కడికెళ్ళినా సరే నాగేంద్ర బాబుకి ఆ లూజ్ టాక్ అనేది చాలా కామన్‌గా వస్తా ఉంది. మనం చాలా చోట్ల చూసామనమాట. ఒకప్పుడు 'కోట శ్రీనివాసరావు' గారిని గూడా. ఎందుకంటే 'మా ఎలక్షన్స్‌లో' మనకి అరువు తెచ్చుకున్న నటుడు 'ప్రకాష్ రాజ్' అంటే ఆ రోజు 'ప్రకాష్ రాజ్‌ని' సమర్థిస్తా 'కోట శ్రీనివాసరావుని' చాలా అవహేళనగా మాట్లాడారు నాగేంద్ర బాబు. అలాగే మనం ఒకప్పుడు కూడా చూసాం 'బాలకృష్ణని' చాలా దారుణంగా మాట్లాడాడు ఇదే నాగబాబు. సో, అలాంటి నాగబాబు ఈరోజు 'ప్రకాష్ రాజు' ఆళ్ళని పొడుస్తా ఉంటే గిలగిలా విలవిల్లాడిపోతా ఉన్నారు. ఆ రోజు ఎనకేసుకొచ్చిన 'ప్రకాష్ రాజ్‌ని' ఈరోజు విమర్శిస్తా ఉన్నారు. అలాగే ఆ రోజు ఈళ్ళని కాపాడిన వర్మని ఎందుకంటే వర్మ 2014లో తెలుగుదేశం టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచిన వ్యక్తి. సో, మొన్న గూడా వర్మ నిజంగా గనక పోటీ చేసుంటే పవన్ కళ్యాణ్ గెలిచేవాడో లేదో చెప్పలేం. ఎందుకంటే అది ఒక హైపోథెటికల్ క్వెషన్ అయిపోతుంది. బట్ డెఫినిట్‌గా ఇంత ఈజీగా అయితే ఉండేది గాదు. సో, ఆ రోజు అంత అవసరమైన వర్మ, ఈరోజు వర్మ కర్మకి వర్మే పోయాడన్నట్టు ఈళ్ళు మాట్లాడారు. సో, దీన్నసలు ఎలా చూడాలి సార్? ఆ! మీరు పెళ్ళికెళ్తా పిల్లిని సాకన బెట్టుకొని ఎళ్తన్నారు అని అన్నారు గానీ, అసలు పిల్లి నాగేంద్ర బాబు కాదండి. నేను కొత్తగా జెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు అవసరం కోసం పవన్ కళ్యాణే కొన్ని కొన్ని సార్లు ఆయన్ని పక్కన బెడతాడు. కొన్ని కొన్ని సార్లు ఆయన్ని నెత్తిన బెట్టుకుంటాడు. హ్మ్. ఏమైనా గానీ ఈ పవన్ కళ్యాణ్‌కి ఆయనకు ఇద్దరు అన్నలంటే ఉన్నంత వీరాభిమానం ఇంకెవరి మీద ఉండదు. ఉండా ఉన్ ఉంది తప్పనేం కాదు నేననేది. కానీ పార్టీలో వచ్చేటప్పటికి అలాగనే. యాక్చువల్‌గా చెప్పాలని అనుకుంటే 2014, 19 మధ్యలో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఆయన పోటీ చేయకుండా బయట నుంచి మద్దతిచ్చి చిరంజీవికి రాజ్యసభ సీట్ అడిగారు ఆ రోజున. ఆ చిరంజీవి రాజ్యసభ సీటు దగ్గర గందరగోళం అయిపోయి ఇక లోకేష్‌ని విమర్శించి బయటకొచ్చాడు. అప్పుడే కదా పుట్టింది. హ్మ్. లంచాలకు ఎవరన్నా రసీదులు ఇస్తారా అనే మాట పుట్టింది పవన్ కళ్యాణ్ నోటెమ్మట. హుహు. అయన్నీ అలాంటివే గదా మరి. అట్లాగనే ఇప్పుడు నాగేంద్ర బాబు కంటే ఇప్పుడు అధికారంలోకి వాళ్ళు కూడా భాగమై ఉన్నారు గాబట్టి ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి చేసుకుందాం అనుకున్నాడు. ఈ మామూలు పవన్ కళ్యాణ్ అనుకోగానే మరి ఇక అందరూ అదే అనుకోరు గదా! ఒకప్పుడు మరి లోకేష్ ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి అవ్వగానే దొడ్డిదారిని మంత్రి అయ్యారని వీళ్ళు గూడా అన్నారు. ఇప్పుడు అదే మాట వీళ్ళని కూడా అంటా ఉంటారే ఒక ఫీల్ అయ్యాడు పవన్ కళ్యాణ్. అంతలోకి విజయసాయి రెడ్డి రాజ్యసభ సీటు ఖాళీ చేస్తే ఆ ఖాళీ చేసిన దాంట్లోకి తీసుకెళ్లి నాగేంద్ర బాబుని ఇరికిద్దాం అనుకున్నాడు. ఒకసారి చంద్రబాబు నాయుడు దగ్గర, ఒకసారి బీజేపీ దగ్గర ఈ రాజ్యసభ సీటు దగ్గర దగ్గర ఆయన రెండు దెబ్బలు తగిలినాయి. దాంతో పాటుగా ఇప్పుడు ఎమ్మెల్సీ మళ్ళీ మరి నాగబాబుకి ఇచ్చారుగా. ఎమ్మెల్సీ నాగబాబుకి ఇచ్చారు కదా. ఆయనేమో ఎంపీగా గెలవలేకపోయాడు ఆ రోజున 2019 రోజున. ఆయనకి ఏదైనా కొంచెం దమ్మున్నట్టయితే మొన్న 2 ఎంపీల్లో ఒక ఎంపీ తీసుకోవాల్సిందేమో. లేదు 21 100% స్ట్రైక్ రేట్ అన్నారు కదా. ఒక చోట నాగేంద్ర బాబుకి సీట్ ఇవ్వాల్సిందేమో. ఇస్తే గెలిచి ఎమ్మెల్యేనే అయ్యేవాడు కదా. వచ్చి చట్టసభలో కూర్చునేవాడు కదా. ఎమ్మెల్సీ ఎందుకు లేదు అని అనుకున్నారనుకోండి. మరి మొన్ననే 2 ఎమ్మెల్సీలు ఎట్ట జరిగినాయి? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు జరిగినాయి. అందులో ఏమన్నా తీసుకోవాల్సిందేమో. లేకపోతే ఒకవేళ గ్రాడ్యుయేషన్ ప్రాబ్లమ్ ఏమన్నా ఉందేమో అది మనకు తెలీదులే గానీ, ఆయన చదువు సంధ్యల గురించి నాకంతగా అవగాహన లేదు. ఎందుకంటే నాగబాబుది విషయాలు పెద్దగా బయటికి రావు. పవన్ కళ్యాణ్ అంటే తను సొంతగా చెప్పుకున్నాడు. ఆయన చదివింది ఎంతవరకనేది. ఇప్పుడు మరి చిరంజీవి అంటే అందరికీ తెలుసు. ఆయన బీకామ్ తప్పిన తర్వాత ఐసీడబ్ల్యూఏ చదవటానికి మెడ్రాస్ ఎళ్లి
అక్కడ అక్కడుండి హీరో అయ్యి ఆయన ఆయన సంగతి ఆయనకి తెలుసు. మరి ఇప్పుడు నాగబాబు ఏం చదివాడు అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు చెప్పలేము. మరి నేను పిహెచ్డి చేశానన్నా కూడా మనం నమ్మాలి అంతే. ఇప్పుడు లా మోడీ ఏం చదివాడో మనం నమ్ముతున్నాం కదా. లా చదివాడని చెప్తారు. నమ్ముతున్నాం కదా. ఉమ్. నేను అనేది ఏంటంటే అలాగా ఒక గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ఉంటే ఈ ఉభయ గోదావరి జిల్లాలకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జరిగింది కదా. థాట్ మాకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అది ఇవ్వండి, మేము కూడా పోరాడి గెలుస్తామని తీసుకోవాల్సింది. మొన్న గెలిచారు కదా. మరి అట్నే నాగబాబు కూడా గెలిచేవాడేమో కాదుగా. ఎమ్మెల్యేలతోటి ఎంపికైన ఎమ్మెల్సీకేగా వెళ్ళింది సునాయాసంగా. అందున ఇప్పుడు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు అందరూ ఓటేసినా కూడా ఇంకా 2 కావాల్సి వస్తాయి అనుకుంటా. మొత్తం 23 కావాలనుకుంటాం మనకి ఎమ్మెల్సీకి. 2 అరువు అదే పార్టీ, ఏ పార్టీని తిట్టారో ఆ పార్టీ దగ్గర నుంచి తెచ్చుకోవాలా. ఎవ్వడి వల్ల కాదు పవన్ కళ్యాణ్ గెలిచింది. పవన్ కళ్యాణ్ వల్ల, జన సైనికుల వల్ల. అంతవరకే గెలిస్తే 2019 ఎందుకు గెలవలేకపోయారయ్యా? 2 చోట్ల పోటీ చేశాడు కదా పవన్ కళ్యాణ్. ఒక్క చోట కూడా గెలవలేదు. ఒక చోట కూడా గెలవలేదు కదా. ఇప్పుడు పిఠాపురం వచ్చేసి మొత్తం జన సైనికులుగా పిఠాపురంలో గెలిపించేసేసారు పవన్ కళ్యాణ్ని. టీడీపీ కార్యకర్తలు కూడా, టీడీపీ ఓటర్లు కూడా పవన్ కళ్యాణ్కి ఓటేస్తేనే గెలిచాడు. ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేశారంటారే ఆ రకాలు ఇవన్నీ. అలాగే సార్. ఇప్పుడు ఎమ్మెల్సీ అందున నాగబాబు అయితే నోటు తొత్తరాడు. ఆ నోటికి అద్దు ఆపు లేదు. సిపిఐ నాయకుడు నారాయణ ఏమన్నాడండి? వాడికి అన్నం పెట్టండి రా అనగానే ఈ జన సైనికులందరూ కూడా పళ్ళాల్లో అన్నం కలుపుకొని ఆయన పడవలో వెళ్తా ఉంటే రాయి అన్నం పెడతాం, రాయి అన్నం పెడతాం అని గట్లెమ్మడి తిరిగారు. సిగ్గుండొద్దు. అసలు ఈ మనిషికి ఎమ్మెల్సీ ఎట్టిచ్చారు ఈ కారణంతోటైనా ఎగ్గొట్టాల్సిందే. సిగ్గు లేకుండా మరి ఎమ్మెల్సీ అవ్వలేదా దొడ్డిదారిన? పవన్ కళ్యాణ్ తను సొంతగా జన సైనికులు గెలిచాడండి. నిజంగా చెప్పండి, అదే జరిగిందా పిఠాపురంలో? ఏ ఒక్క టీడీపీ ఓటర్ వాళ్ళకి ఓటేయలేదా? వాళ్ళు ఎవరు కృషి చేయలేదా? ఏ టీడీపీ కార్యకర్త కనీసం బూత్ లెవెల్ ఎవరైనా ఉండుంటారండి? నేను స్వయాన 2019 నాడు చూశాను. ఆ నియోజకవర్గంలో ఒక క్యాండిడేట్ నుంచి ఉంటాడు. 4 మెయిన్ ఊళ్ళు అనుకునే వాళ్ళల్లో 10 మందిని వేసుకొని తిరుగుతాడు. కనీసం బూతులో ఈ ఏజెంట్గా కూర్చుంటానికి కూడా మనుషులు లేరు వాళ్ళకి. ఆ రోజునే మేము ఒక వీడియో కూడా చేసాం. పవన్ కళ్యాణ్కి ఇప్పుడు 150,000 మంది ఈ ఆయన పార్టీలో అవసరం ఉన్నారు. బూత్ లెవెల్ దగ్గర నుంచి లెక్కేసుకుంటే, బూత్ లెవెల్ లేకపోతే మండలమో లేకపోతే గ్రామ స్థాయిలోనో లేకపోతే వార్డు స్థాయిలోనో ఇలా లెక్కేసుకుంటే ఆయన కావాల్సిన నాయకులు 150,000 మంది. ఈ రోజుకి కూడా ఎవరు వచ్చారు? నేను సంతకం పెట్టలేదు, నా సంతకం ఫోర్జరీ చేశారని ఇంట్లో పోయి దాక్కున్న బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చాడా? కిలార్ రోషి వచ్చాడా? సామినేని ఉదయభాన్ వచ్చాడా? వీళ్ళందరూ వైసీపీలో ఉండి దోచుకు తిని ఈ రోజున మీ పార్టీలోకి వచ్చారా? వీళ్ళందరినీ చేర్చుకున్నారు. మీరు మళ్ళీ మహానుభావులు పరమ పునీతులా? సరే, వర్మ సంగతి అంటే వర్మకు వచ్చిందో రాలేదో అది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ విషయం. అసలు ఆ పార్టీ ఎందుకు ఇవ్వలేదో చంద్రబాబు నాయుడు ఫస్టే ఏ ఎమ్మెల్సీ అయితే ఆ ఎమ్మెల్సీ నీకు ఇస్తానని వాగ్దానం చేసి ఎందుకు మాట తప్పాడో అది చంద్రబాబు నాయుడు మీదకి ఆయన ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మరి నాగబాబు ఎందుకు ఏలు పెట్టాడు అందులో? పిఠాపురంలో ఈ 2వ పవర్ బేస్ తయారు కాకుండా ఉండాలి అని అంటే ఈ వర్మకి ఏ కోశాన ఈయన్ని ఇక్కడ ఎదగనీయకుండా చేయకూడదు అని పవన్ కళ్యాణే ఓ పెద్ద డ్రామా ఆడి పిఠాపురంలో మా వర్మకి సీటు రాకుండా చేశాడు అని చాలా మంది చెప్పుకుంటున్నారు. ఇది కాకపోతే ఏదో బ్లూ మీడియా వాళ్ళు, వైసీపీ వాళ్ళు దీన్ని ప్రచారం చేస్తున్నారు అంటున్నారు. కానీ చాలా మంది విడి పర్సన్స్ కూడా చాలా మంది చెప్పుకుంటున్నారు. టీడీపీ నాయకులు కూడా చాలా మంది చెప్పుకుంటున్నారు. కార్యకర్తలు కూడా అదే ఫీల్ అవుతున్నారు. ఒక కుప్పం చంద్రబాబు నాయుడు, ఒక పులివెందుల జగన్మోహన్ రెడ్డి, ఒక భీమవరమా గాజువాక ఏదో తెలీదు. ఇప్పుడు పిఠాపురం పవన్ కళ్యాణ్ అని ఏర్పాటు చేసుకుంటానికి ఈ రోజు వాళ్ళు ఆడుతున్న ఓ పెద్ద డ్రామా అది. కానీ ఇక్కడ ఒకటి సార్, అంటే నిన్న ఒకరితో మాట్లాడుతుంటే వాళ్ళు అన్నారు,
నిజంగా దమ్మున్నాడు కాబట్టి లోకేష్ మంగళగిరిలో ఇప్పుడు దాకా తెలుగుదేశం గెలవల. అలాంటి చోట ఒకసారి ఓడిపోయినా సరే మళ్ళా పోటీ చేసి అక్కడే తెలుగుదేశం అక్కడ గెలవాలని చెప్పి లోకేష్ పోటీ చేసి గెలిచాడు. ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడ గెలిచి చూపించాడు లోకేష్. కానీ పవన్ కళ్యాణ్ 2 నియోజకవర్గాలు ఎంచుకున్నాడు. భీమవరం, గాజువాక. ఆ 2 చోట్ల ఓడిపోయాడు. నిజంగా పవన్ కళ్యాణ్ కూడా దమ్ముంటే, పవన్ కళ్యాణ్‌కి ప్రజల మీద గౌరవం ఉంటే, నిజంగా పవన్ కళ్యాణ్‌కి తన మీదే తనకి గెలవగలనన్న సత్తా గనుక ఉండుంటే, ఆ రెండిట్లో ఏదో ఒక చోట నుంచి కదా పోటీ చేసి గెలవాల్సింది. ఆ 2 వదిలేసి పిఠాపురం వెళ్ళడానికి అసలు కారణం ఏంటి సార్? ఇంకో కారణం కూడా ఉంది. హుహు. అసలు మనం రాష్ట్రంలో ఉండాలా? ఇక్కడ ఇక్కడ మనకేంటి సగం సీఎం సీట్ ఇస్తారా? హ్మ్. లేకపోతే ఇలాంటి దాని మీద ఏమైనా డిస్కషన్ వస్తే మనకు బాగుంటుందా? హ్మ్. లేదు. అసలు వీటన్నిటికంటే పెద్దది ఎంపీకి పోటీ చేసి మనం కేంద్రం స్థాయిలోకి వెళ్ళిపోయి మోడీ దగ్గర ఒక మంచి మంత్రి పదవి తీసుకోవాలా? ఏది చేస్తే బాగుంటుంది అని తర్జన భర్జన పడి సంశయ దౌర్బల్యంతోటి చిట్ట చివరి దాకా తేల్చలేదు. అతన్ని తేల్చన కారణానికి వర్మకి గతి పట్టింది. వర్మకి ఆల్రెడీ ఆ సీటు తెలుగుదేశం పార్టీ ఇచ్చిందిగా. కాదు నేను అక్కడ పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ అడ్డం పడితే కదా మరి ఆయనకి ఎమ్మెల్సీ ప్రామిస్ చేసింది. పిఠాపురం ఫస్ట్ వాళ్ళకి ఇచ్చిన లిస్టులో పిఠాపురం ఉందా? పవన్ కళ్యాణ్ నేను ఆడి నుంచి చేస్తాను అని అన్నప్పుడు కదా మరి ఇప్పుడు ఈ మాట ఇవ్వాల్సి వచ్చింది. ముందే పవన్ కళ్యాణ్ తేల్చేసుకున్నాడు అనుకో, అప్పుడు వర్మకి అసలు సీటే ఇవ్వకుండా ఉండేవాళ్ళు. అసలు ప్రామిస్ చేసే పనే ఉండేది కాదు. నీకు రెండో బేస్ ఒక పవర్ బేస్ తయారయ్యేది కాదు. పవన్ కళ్యాణ్ సంశయ దౌర్బల్యంతో ఎంపీకి వెళ్ళాలా, ఎమ్మెల్యేగా ఉండాలా, ఎక్కడికి వెళ్తే బాగుంటుందని ఏమాత్రం తేల్చుకోకుండా తర్జన భర్జన చేసుకుంటా చిట్ట చివరి నిమిషంలో ఆయన సీట్ని ఆయన అదిగో ఇది నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని కన్ఫర్మ్ చేసుకున్నాడు. అది గుర్తుంది కదా మీకు అందరికీ. ఆయన ఒక ఎంపీ సీటు ఒక ఎమ్మెల్యే సీటు అట్టి పెట్టేసుకొని అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అని మల్లగుల్లాలు పడ్డాడు. అది మర్చిపోయారు అందరూ. ఈరోజు పిఠాపురం జన సైనికులు గెలిపించేశారు. ఆ ఒక్కటే అని అంటే మరి టీడీపీ వాళ్ళు ఏమైపోవాలి? నాగబాబు చేత ఈ మాటలు స్వయాన ఆ పార్టీ మాట్లాడించింది. అది పవన్ కళ్యాణ్ యొక్క ఉద్దేశమే అది. పవన్ కళ్యాణే వర్మకి అసలు సీట్ రాకుండా ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్సీ ఇవ్వకుండా అడ్డం పడింది అనే దాని మొత్తానికి ఇది ఒక బేస్ లాగా కనపడతా ఉంది. దీంతో పాటుగా ఇప్పుడు ఈ జనసేన పార్టీలో కూడా మరి క్వార్టరీలు పవర్ బేస్లు ఏదో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఓ సజ్జలు ఉన్నాడు, వైసీపీలో సజ్జల అని అంటారు చూడండి. అట్లాగే ఇప్పుడు జనసేనలో సజ్జలు తయారయ్యాడు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ఆ సజ్జల మాట వింటున్నాడు. జనసేన సజ్జల ఆయన ఒక ఎమ్మెల్సీ గారు ఉన్నారంట అక్కడ. ఆయనే మొత్తం మేనేజ్ చేస్తున్నాడంట. మనకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఈ నాదెళ్ల మనోహర్కి ఈ నాగబాబుకి జరిగిన ఒక గొడవలో ఏది ఎన్నికల బిఫోర్ జరిగిన గొడవలో నాగబాబు ఈ జనసేన పార్టీ ఆఫీస్కి రాకుండా వెళ్ళిపోయి పార్టీ ఆఫీస్ నుంచి కొంత దూరంలో 3-4 బిల్డింగ్ల అవతల దూరంలో ఇంకొక ఆఫీస్ పెట్టుకొని అక్కడి నుంచి ఇక్కడ విషయాలు తెలుసుకుంటా కూర్చున్నాడు. ఈ రోజున ఆ నాగబాబు వచ్చి పార్టీ ఆఫీసులో చేరి ఈ జనసేన సజ్జలతోటి కలిసి ఇప్పుడు ఈ మళ్ళీ వాళ్ళ తాలూకు జాడ్యాలు ఉంటాయి కదా, ఆ జాడ్యాలన్నింటినీ పెంచి పోషించుకుంటా పక్కన వాళ్ళందరికీ పుర్లు పెట్టి ఎలా ఎలగొట్టాలా అని ప్రయత్నాలు చేస్తా నాగబాబు అక్కడ తిరుగుతా ఉన్నాడు. మరి అలాంటి నాగబాబు ఇలాంటి మాట మాట్లాడాడంటే అది నాగబాబు సొంత మాట అనుకోవాలా లేకపోతే పార్టీ మాట అనుకోవాలనా? అది కూడా ఎమ్మెల్సీ తీసుకున్న తర్వాత మాట్లాడితే మరి పార్టీ మాటనే అనుకోవాలను కదా. ఇన్ని రకాలైన అంశాలన్నీ తెరపైకి వస్తున్నప్పుడు ఇప్పుడు నాగబాబు ఏ మాట మాట్లాడితే ఆ మాట నాగబాబు సొంత మాట అవుతుందా, పవన్ కళ్యాణ్ మాట అవుతుందా తేల్చుకోవాలి. ఇంతకు ముందు ఎప్పుడైనా సరే బాలకృష్ణ ఎవరు నాకు తెలియదయా. బాలకృష్ణ అంటే ఆ పాతాళ భైరవులో ఎన్టీఆర్ పక్కన ఉంటాడే కమిడియన్ బాలకృష్ణ, కమిడియన్ బాలకృష్ణ అని 5-6 సార్లు చెప్పాడు చూడు. ఆ మాటకి ఇప్పుడు ఈ మాటకి పొంతను చూసుకోవటానికి లేదు. అది నాగబాబు మాట, ఇది పవన్ కళ్యాణ్ మాటే.
పవన్ కళ్యాణే ఈ మాట మాట్లాడిస్తున్నారు. ఇది జనసేన స్టాండ్. యా, అదే. డెఫినెట్ గా ఇప్పుడు దాన్ని పవన్ కళ్యాణ్ ఖండించకపోయినా, లేకపోతే వర్మ గారికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వకపోయినా, దాని వెనకాల క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ఫీల్ అవుతున్నారు అన్నది అయితే అర్థమవుతుంది. ఎందుకంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, నా గెలుపులో డెఫినెట్ గా వర్మ గారి పాత్ర ఉంది. అలాగే వర్మ గారు నిలబడ్డారంటే ఎంత గట్టిగా నిలబడతారో నాకు తెలుసు. వర్మ గారికి థ్యాంక్స్, వాళ్ళ అబ్బాయికి థ్యాంక్స్ అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మాకు ఓన్లీ అక్కడ ఓటర్లు, జన సైనికుల వల్ల మేము గెలిచామని చాలా గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. సో చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు పిఠాపురంలో ఇండిపెండెంట్‌గా గెలిచి సత్తా చూపించుకున్న వ్యక్తి వర్మ గారు. సో ఆయనకు నిజంగా ఏ పార్టీ లేకపోయినా ఆయన గెలవగలడని ఆయన నిరూపించుకున్నాడు. అలాగే ఏ పార్టీ ఎండ లేకుండా కూడా పవన్ కళ్యాణ్ నేను గెలవగలను నిరూపించుకుంటే అప్పుడు డెఫినెట్‌గా పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలకు కూడా విలువ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇంత గాంభీర్యాలు పోతున్న నాగేంద్ర బాబు గారు నిజంగా టీడీపీ భిక్ష ఇస్తే ఎమ్మెల్సీ తీసుకోవడం ఎందుకు? నిజంగా పవన్ కళ్యాణ్ జన సైనికులు మాత్రం జనసేన ఎమ్మెల్యేలే గనక ఆయన రిప్రజెంట్ చేయగలిగితే, ఆయన ఓట్లు సరిపోతే అప్పుడు ఆయన తీసుకోవచ్చు. అలా కాకుండా టీడీపీ వాళ్ళు కూడా కలిపితే తప్ప సరిపోని ఎమ్మెల్సీ ఆయన తీసుకోవడం ఎందుకు మరి నాకైతే అర్థం కావట్లేదు. చూద్దాం. ఇప్పటికీ నాగబాబుకి అయితే ఒక ఛాలెంజ్ ఉంది. ఉమ్, ఎవరైనా సరే ఉమ్, ఒక ఎమ్మెల్యేని ఖాళీ చేపించి, ఉమ్, జనసేనలోనే ఒక ఎమ్మెల్యేని ఖాళీ చేపించి, ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత జన సైనికులు ఓనుగా పవన్ కళ్యాణ్ గెలిపించారు, టీడీపీ వాళ్ళతో పనే లేదు అని మాటలు మాట్లాడిన తర్వాత ఎవరి చేత నేను ఒకళ్ళ చేత రాజీనామా చేపించి నాగబాబు ఇప్పుడు అక్కడి నుంచి పోటీ చేసి అప్రఖ్యాతంగా గెలిచి వస్తే అప్పుడు అందరూ నోర్లు మూసుకుంటారు. మా నోర్లు అన్నీ మూతపడిపోతాయి. ఉమ్. మాకు మాట్లాడటానికి మాటలే ఉన్నాయి. సిగ్గుతో తలంచుకోవాలి మేమందరం. నాగబాబు ఆ ఛాలెంజ్ ఏదన్నా తీసుకొని ఏదైనా ఒక ఎమ్మెల్యే అవ్వగలుగుతాడా ఏదైనా ఒక స్థానంలో? ఛాలెంజ్ మరి. యా, చూద్దాం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.